హలో హాయ్ వ్యూవర్స్, ఈరోజు సండే స్పెషల్ చిట్టి ముత్యాల క్యారెట్ బిర్యానీ, క్యారెట్ బీట్రూట్ చిట్టి ముత్యాల బిర్యానీ. ఈరోజు టేస్ట్ ఎగ్స్ విత్ ఎగ్స్ టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. క్యారెట్ బీట్రూట్ చిట్టి ముత్యాల బిర్యానీ. చిట్టి ముత్యాల బిర్యానీ అంటే చాలామందికి జనరేషన్లో తెలుసు. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది తయారీ విధానం ఎట్లా చేసిందంటే, ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో లైట్గా నెయ్యి వేసి కరివేపాకు లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు తరిమి కరివేపాకు వేసి వేగిన తర్వాత లైట్గా వేగిన తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ జీలకర్ర, లవంగ, యాలకులు వేసి వేంపి అవి వేగిన తర్వాత క్యారెట్ బీట్రూట్ తరుముకొని అందులో వేగనివ్వాలి. అట్లా లైట్గా ఉప్పు, కారం, లైట్గా మసాలా వేయాలి, వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. అట్లా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోయాలి. ఆ ఫ్రైలని పోసి ఆ వాటర్ని మరిగించాలి. మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే అందులో చిట్టి ముత్యాల రైస్ అనేది 2 గ్లాసెస్ 3 గ్లాసెస్ దాన్ని బట్టి మనం వేసుకోవాలి. 2 గ్లాసెస్ చిట్టి ముత్యాలకి అయితే 4 గ్లాసెస్ వాటర్ వేసి ఉంటాం కాబట్టి 2 గ్లాసెస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక హై ఫ్లేమ్లో పెట్టాలి. ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి రైస్ ఉడికిపోతుంది. తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఎగ్స్ ఉడికబెట్టుకుంటే ఎగ్స్లో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది బఠానీలు కూడా, ఇది వాటర్ మరలేటప్పుడు బఠానీలు కూడా వేసుకోవచ్చు మనం ఇష్టం ఉంటే. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఒకసారి మనం. ఉప్పు, ఎందుకంటే ఉప్పు అనేది సరి చూసుకొని వేసుకుంటాం కాబట్టి కరెక్ట్ సరిపోయింది. కరివేపాకు మనం ఫ్రై అయ్యేటప్పుడే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. కాస్త ఎక్కువనే వేసుకోవాలి కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. ఫ్లేవర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇది పిల్లలకి పెడితే కూడా చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది పిల్లలకి. మీరు సండే కానీ ఎప్పుడైనా కానీ ఇలా చేసుకొని తినొచ్చు. టేస్ట్ ఉంటుంది, హెల్త్ వస్తుంది. బయట ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు వాడే ఆయిల్స్ పామ్ ఆయిల్ ఉంటుంది, ప్యాకెట్ మసాలా, రెడీమేడ్ మసాలా వేస్తారు కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ మటుకు ఇంట్లోనే చేసుకొని తింటే చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందులో కర్రీ ఏం అవసరం లేదు. కర్రీ కూడా తినాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్లా అన్నీ కరెక్ట్ సరిపోయినప్పుడు ఉత్తదే చాలా టేస్టీగా ఉంటుంది. డైజెషన్ కూడా చాలా తొందర అవుతుంది. ఇలా తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్, అసలు ఏమాత్రం డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు.
ఇష్టం ఉన్న వాళ్ళు ఆవకాయ పచ్చడి కూడా కలుపుకొని తినొచ్చు ఇందులో, వారి ఇష్టం వాళ్ళది. మేమైతే ఇలాగ ఉట్టిగానే తింటున్నాము. ఇక్కడ పెట్టు. ఫస్ట్ ఈ వీడియో తీసేటప్పుడు మా అబ్బాయి డిస్టర్బ్ చేస్తున్నాడు, ఆయన వీడియో తీస్తున్నా. నువ్వు ఆ ఎగ్స్ తీసుకొని కరెక్ట్ ఇక్కడ పెట్టు లక్కి. ఫస్ట్ పడుతున్నా. బాగుందనా నా టేస్ట్? బెస్ట్ ఆఫ్ లక్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం భలే ఉంది. అందులో ఆవకాయ పచ్చడి కలుపుకొని తింటే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ అన్నీ సరిపోయినా కూడా ఆవకాయ పచ్చడి కలుపుకోవట్లేదు.